మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంన అందరికీ వందనాలు. దేవుని దయ వల్ల, ఆయన మహాకృప వల్ల క్రిస్మస్, న్యూ ఇయర్ ఎంతో ఘనంగా సంతోషంగా జరుపుకోగలిగాం. ప్రతి క్రిస్టియన్కి, ముఖ్యంగా చర్చ్లో యాక్టివ్గా పనిచేసే వాళ్ళకి జనవరి 1st వీక్ ఎండ్ అవుతుందంటే ఒక తెలియని బాధ, ఎంతో బరువు రెండూ ఉంటాయి. నెల మొత్తం ఎంతో సంతోషంగా మనం ఎదురు చూసిన పండుగలు అయిపోయానే బాధ ఒక పక్కనైతే, ఎంతో ఇష్టంగా అలంకరించిన దేవాలయ డెకరేషన్, లైట్లు ఇవన్నీ తీయాలనేది ఇంకో బాధ. ఈ సంవత్సరం ఇలా బాధపడటం కంటే మనం చేసిన పనులన్నీ మరుపురాని జ్ఞాపకాలుగా చేసుకుంటే అది ఎప్పటికీ అలా నిలిచిపోతుంది కదా అన్న ఆలోచనతో నాకు ఈ వీడియో చేయాలన్న ఆలోచన వచ్చింది. ఇది అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం చూసిందంతా చర్చ్కి వచ్చే ఒక సాధారణ వ్యక్తి చూసే పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూసామన్నమాట. జనరల్గా ఒక చర్చ్లో కానీ ఎక్కడైనా కానీ ఒక ఈవెంట్ కానీ ఒక ప్రోగ్రాం కానీ జరగాలంటే ఖచ్చితంగా దాని వెనకాల రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసే ఒక గ్రూప్ ఉంటుంది. వాళ్ళ కష్టం ఎవరికి కనిపించదు, వాళ్ళ శ్రమ ఎవరికి వినిపించదు. అయినా వాళ్ళు ఎప్పటికీ పని చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎన్నో అవమానాలు పొందుతారు, ఎన్నో డిస్కరేజ్మెంట్లు చూస్తారు. అయినా దేవుడి పని ఎప్పుడు వదిలిపెట్టరు. ఈరోజు నేను
వాళ్ళందరి మొహాలు మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. నేను చేసిన ఈ ప్రతి పనిలో వాళ్ళు నాతో ఉన్నారు కాబట్టి నేను ఇప్పటివరకు చేయగలిగాను. వాళ్ళు లేనిదే నేను లేను. ఇప్పటివరకు మనం చూసిన వాళ్ళందరూ ప్రస్తుతం బాల్య దశ నుంచి ట్రైన్ అవ్వబడుతూ దేవుడి పనిలో వాడబడుతున్న వాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు నేను మీకు చూపించాలనుకునే వాళ్ళు నా కోర్ స్ట్రెంగ్త్. వాళ్ళు ఒకప్పుడు ఈ బాల్య దశలో నుండి నాతో ఉండి ఇప్పుడు యవ్వనంలోకి అడుగుపెట్టి దేవునిలో మరి ఇంకా అధికంగా వాడబడుతున్న బిడ్డలు అనమాట. సో వీళ్ళు చాలామంది ఎంప్లాయీస్ ఇంకా పనులు చేస్తూనే కూడా దేవుడి సేవను కానీ దేవుడి పనిని నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. కమింగ్ టు ద ఫైనల్ పార్ట్. ఎవ్రీ ఇయర్ అడ్వెంట్ ఎండ్ అయ్యి ఎఫిఫీనీలోకి ఎంటర్ అయ్యే ముందు నాతో పాటు నాతో పనిచేసిన ప్రతి పిల్లవాడికి ప్రతి యవనస్తుడికి కలిసి అందరం ఒక చోట కూడుకొని ప్రేమ విందు స్వీకరించడం అనేది మా ఆనవాయితీ. ఇప్పుడు మీరు చూస్తుంది కూడా అదే. ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా చేయగలిగాం. మన ఈ ప్రయాణంలో నేను ఎన్నోసార్లు మీ మీద కోపడి ఉండొచ్చు, అరిచి ఉండొచ్చు, గట్టిగా మందలించి ఉండొచ్చు. అయినప్పటికీ మీరు ఎప్పుడూ నన్ను వదిలిపెట్టలేదు, నాతోనే ఉన్నారు, దేవుని పనిలో నాకు సహాయం చేస్తూనే ఉన్నారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా నా నిండు కృతజ్ఞతలు, నా దీవెనలు తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంలో నేను మీ ప్రతి పేరెంట్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరినీ నా మీద నమ్మకంతో చర్చ్ దగ్గరికి పనిలోకి కానీ ఏ అవసరం ఉన్నా ఇప్పటి వరకు పంపించారు. వాళ్ళకి ఎప్పటికీ నేను కృతజ్ఞుడినే. ఇక మనం ఎంతో ఇష్టంగా పెట్టుకున్న ఈ లైట్స్, డెకరేషన్ ఇవన్నీ తీసేయాల్సిన సమయం వచ్చింది. ఎంతగానో ఇయర్ మొత్తం ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఎంతో ప్లాన్ చేస్తాం. క్యారల్స్ చేసుకోవాలని ఎదురు చూస్తాం, సెమీ క్రిస్మస్ చేయాలని ఎదురు చూస్తాం, న్యూ ఇయర్లో ఏ వాగ్దానం వస్తుందని ఎదురు చూస్తాం. అలా వచ్చి అన్నీ ఇలా వెళ్ళిపోయాయి. ఈ జీవితమే శాశ్వతం కాదు. వచ్చే పండగకు ఎలా ఉంటామో ఏం చేస్తామో కూడా తెలియని పరిస్థితి. అలాంటి ఈ సమయాల్లో ఈ ద్వేష, కపటం అనేది మనలో ఉంటే జీవితం మనం ఎంతకాలం బతికినా అది అశాంతిగానే ఉంటుంది. అది ఎప్పటికీ మనల్ని ప్రశాంతంగా ఉండేది. కాబట్టి ఈ ముందున్న జీవితం, ఈ ముందున్న సంవత్సరం మనందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తూ, నేను ప్రభు వినీత్ ఫ్రమ్ సెయింట్ పాల్ CSI చర్చ్, చింతలపూడి. Until we see you again, take care, God bless you, peace be upon us.